హలో గాయ్స్, నేను మీ ఆంధ్ర పిల్ల తెలంగాణ కోడలు. నేనైతే ఈరోజు మా ఆంధ్ర స్టైల్ పప్పు చారు చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే వేరే ప్లేట్లో పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటో కట్ చేసుకొని సపరేట్గా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక కడాయి తీసుకొని దాంట్లో పోపు గింజలు, చిన్నులపాయి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏ స్టైల్లో చేస్తారో పప్పుచారుని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పు వేరే స్టవ్ మీద పెట్టి కొంచెం మనం నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టొమాటో ఆనియన్స్ బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. పప్పుచారు బాగా తెరలే టయానికి ఒక గ్లాస్ వాటర్ అండ్ 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే సాంబార్ మసాలా పొడి వేసుకోవాలి కొంచెం. ఇవి వేసిన తర్వాత బాగా తెరుతాయి ఫ్రెండ్స్, బాగా మంచి సువాసన వస్తాయి. అప్పుడు మనం పక్కన పెట్టుకున్న పోపుని పప్పుచారులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్ ఇంకో 5 మినిట్స్లో దించేస్తామనగా కొంచెం మనం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి ఆంధ్ర స్టైల్ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో పప్పుచారు కింద కామెంట్ చేసేయండి. లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. నేను మీ ఆంధ్ర పిల్ల తెలంగాణ కోడలు.